హైదరాబాద్లో కల్తీ నివారణ లక్ష్యంగా హైదరాబాద్ పోలీస్ శాఖ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఆహార భద్రతను పటిష్టం చేసేందుకు హెచ్ ఫాస్ట్ టీంను ఏర్పాటు చేసింది. ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కలిపి మొత్తం 32 మంది సభ్యులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రతి హోటల్, ప్రతి గోదాముపై డేగ కన్ను వేయనుంది. గత 10 రోజుల్లో వరుస దాడులు చేస్తూ 30కి పైగా కేసులు నమోదు చేసి షాపులను సైతం సీజ్ చేశారు పోలీసులు. కల్తీకి పాల్పడుతూ పదే పదే పట్టుబడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో తినే ఆహార పదార్థాలు విపరీతంగా కల్తీ కావడం, వాటి బారిన పడి ప్రజల అనారోగ్యానికి గురవుతుండడంతోనే హైదరాబాద్ సిటీ కమిషనర్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కల్తీ ఆహార పదార్థాల కోసమే పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ టీం ఎలా పనిచేయబోతుంది హైదరాబాద్ కమిషనర్? మన హైదరాబాద్ సిటీ లిమిట్లో రెగ్యులర్గా జరుగుతున్న ఈ కల్తీ ఆహార విషయపైన, ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, నిర్మూలన కోసం మన ఒక స్పెషల్ టీమ్ అండర్ సిపి సజ్జనార్ సార్ గైడెన్స్లో మేము స్టార్ట్ చేశాము. ఈ టీం హెచ్ ఫాస్ట్, హైదరాబాద్ ఫుడ్ ఆడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్. ఈ టీం మరియు మన లోకల్ పోలీస్, టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమన్వయంతో ఇది టీం పని చేస్తుంది. ఇప్పుడే మన ఈ టీం మెయిన్ ఉద్దేశం అంటే ఈ మన హైదరాబాద్ సిటీ లిమిట్లో జరుగుతున్న కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఎవరైనా కల్తీ ఆహార చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన కేసెస్ బుక్ చేయాలి. ఈ అవసరం ఉంటే రిపీటెడ్ ఆఫెండర్ పైన పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. ఈ ఉద్దేశంతో ఇది స్పెషల్ వింగ్ మేము స్టార్ట్ చేశాము. మీ అందరికీ తెలుసు, ఈ రెగ్యులర్గా మన ఈ మిల్క్ ప్రోడక్ట్స్, పనీర్ ప్రోడక్ట్స్, తర్వాత చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్, టీ పౌడర్, జింజర్ గార్లిక్, రకరకాలుగా ఐటమ్స్లో కల్తీ ఆహార చేసి తక్కువ ప్రైస్లో కొంతమంది సేల్ చేస్తున్నారు. సో దీనిపైన మన సమాచారం కలెక్ట్ చేసి మన పోలీస్ సైడ్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాయింట్గా రేడ్ అండ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అండ్ ఎవరైనా ఇది కల్తీ ఆహార సేల్ చేస్తున్నారు వాళ్ళపైన మేము కఠిన యాక్షన్ చేస్తున్నాము. సరే, కల్తీ పౌడర్స్ కానీ కల్తీ పదార్థాలు ఎక్కడ తయారవుతున్నాయి, ఎక్కువగా ఎక్కడికి సప్లై చేస్తున్నారు ఇవన్నీ కూడా? సో ఇప్పుడే వచ్చి సమాచారం ప్రకారం మన ఏదైనా షాప్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా జనరల్ పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన సైడ్ నుంచి అండ్ పోలీస్ సైడ్ నుంచి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. మేము శాంపుల్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించేస్తున్నాము. అండ్ యాజ్ పర్ రిపోర్ట్ మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఈ షాప్లో దొరికిన ఐటమ్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఎవరు మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ఆ సోర్స్ వరకు కూడా మన టీమ్ పోతున్నాయి. అండ్ సోర్స్ వరకు పోయి ఎవరైనా ఈ రెగ్యులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, రిపీట్ ఆఫెండర్స్ ఉన్నారు, వాళ్ళపైన మన సైడ్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. అండ్ అవసరం ఉంటే వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాము. గతంలో కొద్ది రోజుల క్రితమే టాస్క్ ఫోర్స్ అనేక చోట్ల దాడులు చేసింది. కల్తీ నెయ్యి, కల్తీ డాల్డా, కల్తీ అనేక టీ పౌడర్ కావచ్చు, వెల్లుల్లి పేస్ట్, ఎక్కువగా వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్గా వాడేది, అది కూడా చాలా వరకు కల్తీ అవుతుంది. అలాంటి స్థావరాలని ఇప్పటికే ఐడెంటిఫై చేశారా? వాటిపై ఎట్లాంటి యాక్షన్? సో ఇప్పుడే ఆల్రెడీ చాలామంది పైన కేసెస్ కూడా బుక్ చేశాము. అది శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్లో కూడా పంపించేశాము. అది ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ఫర్దర్గా వాళ్ళపైన పనిష్మెంట్, ఫైన్ అన్నీ మొత్తం పెడతాము. ఎవరైనా రిపీటెడ్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ కోసం కూడా రాస్తాము. ప్లస్ అది షాప్ క్లోజర్ కోసం కూడా మన హైయర్ అథారిటీలో రాస్తాము. అని వాళ్ళకి బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము. సో జనరల్ పబ్లిక్ కూడా మన పోలీస్ సైడ్ నుంచి అది ఒక రిక్వెస్ట్, మీరు పర్చేజ్ చేసే టైంలో ఇది డైరీ ప్రోడక్ట్స్, వేరే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ పర్చేజ్ చేసే టైంలో మీరు ఖచ్చితంగా అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. మీరు ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, ఏ షాప్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, అక్కడ హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయా లేదా అదేనా చెక్ చేయాలి. కొంచెం మీరు జాగ్రత్త ఉండాలి. మీకు ఏదైనా డౌట్ ఉంది, సమస్య ఉంది, మీరు ఖచ్చితంగా మన టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేసి అది సమాచారం ఇవ్వండి. మన ఒక టోల్ ఫ్రీ నెంబర్ 8712661212. ఐ రిపీట్, 8712661212. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము స్టార్ట్ చేశాము. మరియు మీరు లోకల్ పోలీస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైనా ఇది కల్తీ ఆహార సేల్ చేస్తున్నారు వాళ్ళ పైన మన సైడ్ నుంచి ఇమీడియట్గా రేడ్ చేసి అది శాంపుల్ కలెక్ట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు మన సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము.
అండ్ పబ్లిక్ ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. జరుగుతున్నాయి కాబట్టి దానికోసమే స్పెషల్ టీం ఏర్పాటు చేసి మొత్తం 30 మందితో ఈ టీం ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఇంకా సిబ్బందిని పెంచి ఎక్కడ కల్తీ జరిగితే అక్కడ రైడ్స్ చేసి వారిపైన కఠిన చర్యలతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.